దినపు వాగ్దానముగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనంలో ప్రభువైన దేవుడు ఆయన సెలవిచ్చిన మాట, ఆయన యందు భయభక్తి గలవారు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారి జీవితాల్లో వారి కడుపులోని జీవజల నదులు పొర్లిపోనన్నాడు. 43వ కీర్తనలో, 46వ కీర్తనలో, అలాగే యోహాను సువార్త 4:14-15లో నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి బ్రతుకుల్లో నదులు పొంగిపారే అనుభవంలోకి నడిపిస్తాడు. ప్రపంచంలో ఎన్నో రకాలైన నదులున్నాయి, కానీ జీవనదులని అన్నిటినీ పిలవరు. జీవనది అని దేన్ని పిలుస్తారంటే ఎల్లప్పుడూ నీరుండేటువంటిది. అన్ని కాలాల్లో కూడా, వేసవి కాలంలో కూడా నీళ్లతో నిండి ప్రవహించే నదినే జీవనది అంటారు. ఎందుకని? ఆ నదిలో ఎప్పుడు నీరుంటుంది. మిగిలిన నదులు వర్షాకాలంలో బాగా నీరుంటాయి, ఆ వర్షాకాలం గతించిపోగానే ఎండిపోయిన నదుల్లా కనిపిస్తాయి. వేసవి కాలంలోకి వెళ్తే ఎడారిలాగా ఇసుక కనిపిస్తుందే తప్ప, ఇసుక దిబ్బలు తప్ప నీరు చుక్కుండదు. అటువంటి నదిగా నువ్వు ఉండకూడదు. అన్ని సమయాల్లో పారే నదిగా ఉండాలి. సమయమందును అసమయమందును మీరు ఫలించేవారుగా ఉండాలి. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి దీవించగల శక్తిమంతుడు.